వస్తున్నాయో తెలుసా? ఎందుకు మానసికమైన వ్యాధులు వస్తున్నాయో తెలుసా? ఆలోచనలు ఆపలేకపోతున్నారు కాబట్టి. ఆర్ కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇలా జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ ఇలాగే జరుగుతుందన్న ఆలోచన, అది కూడా ఆలోచనే. ఇఫ్ యూ వాంట్ టు షట్ దట్ డౌన్, యూ షుడ్ ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. దాన్ని ఆపాలి, ఆందోళన చింతని ఆపాలి అని అంటే కనుక పరిశుద్ధాత్మలో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. హిస్ ప్రెజెన్స్ ఈజ్ మెషరబుల్. ప్రభు యొక్క సన్నిధిని మనం కొలవచ్చు. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయంలో మీరు చూసుకుంటే కనుక పరిశుద్ధాత్మ లోపల ఉన్న అనుభవాల గురించి అతను చెప్తా ఉన్నాడు. ఒక నదిలోకి నడుచుకుంటూ పోతుంటే ఫస్ట్ అరికాళ్ళ లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత మొలల లోతు, తర్వాత ఈదలేనంత అనుభవం. హల్లెలూయా. బహుశా మీరు అందరూ స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటే బాగుంటుందేమో. అప్పుడే తెలుస్తుంది ఈ అనుభవం గురించి. అరికాళ్ళ లోతు, మోకాలు, మొలలోతు, ఇక్కడ వరకు ఉంటుంది ఈదలేనంత అనుభవం. అందులోకి వెళ్ళిన తర్వాత ఇంక నీకు ఏం చేయాలో తెలియదు, నువ్వు ములగాలి తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు నీకు. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి, హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం ఒకరు తీయండి. హెబ్రీయులు 12:28 చదవండి. ఇంకొకరు ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3:3 తీయండి. హల్లెలూయా. అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆమేన్. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి సేవించాలి? చాలాసార్లు తెలుగు బైబిల్లో ఇంటర్ప్రిటేషన్స్ వేరేగా ఉంటాయి. సేవ చేయదము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించదు. యాక్చువల్ గ్రీక్ వర్డ్ అది, రైట్? ఇక్కడ ఏమంటాడంటే దేవుడు మనకి ఎటువంటి రాజ్యం ఇచ్చాడు? నిశ్చలమైన రాజ్యము, అన్షేకబుల్ కింగ్డమ్. చాలాసార్లు మనం అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం వస్తే ఏమవుతారా బాబు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ వెండేట ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ మనకు తెలియదు. కానీ ప్రభు మనకి ఇస్తుంది ఏంటి? నిశ్చలమైన రాజ్యము. హల్లెలూయా. కొద్ది రోజులు దేవుని యొక్క రాజ్యము ప్రబలిపోతుందండి. నిన్నే ఈ వరల్డోమీటర్లో స్టాటిస్టిక్స్ చూస్తే, ప్రపంచం అంతటా చూస్తే ఎక్కువ మంది ఎవరున్నారంటే ఆల్మోస్ట్ 31% మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఏ మైనారిటీ, వీఆర్ ది మెజారిటీ ప్రపంచానుసారంగా. హల్లెలూయా, గట్టి చెప్దాం. రేపటి రోజున ఇటువంటి క్రైస్తవులు బయటకు వస్తారు. నిన్న రాత్రి అవినాష్ నేను మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బై ది వే ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే కనుక మన సంఘం రిజిస్ట్రేషన్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన సంఘం రిజిస్ట్రేషన్ అయిపోయింది. సియోన్ ప్రార్థనా మందిరం అని రాలేదు. యాక్చువల్లీ సియోన్ ప్రార్థనా మందిరం కోసం పెడితే ఎవరో ఆల్రెడీ సియోన్ ప్రార్థనా మందిరం అని పేరు తీసుకున్నారు. కానీ దేవుడు ప్రవచనాత్మకంగా ఒక పేరుని మనకి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు బాబీ? జియోన్ కింగ్డమ్ మినిస్ట్రీస్. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. యాక్చువల్లీ మనం ఎప్పుడు మాట్లాడే దేవుని యొక్క రాజ్యం గురించే. అది ప్రభు ఇలా కలిపాడు. హల్లెలూయా. ఈ సియోన్ అనే మాటని వెళ్ళి ధ్యానిస్తే సియోన్కి బోల్డ్ అన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి. అందులో సియోన్ని దేవుడు దేనికి వాడుకున్నాడు అని అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం కూడా వాడుకున్నాడు. హల్లెలూయా, గట్టి చెప్దాం. సియోన్ ప్రార్థనా మందిరానికి, సియోన్ కింగ్డమ్ మినిస్ట్రీస్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరో పొలిటీషియన్స్ అవుతారండి, రెడీగా ఉండండి. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, గవర్నర్లు, సెక్రటేరియట్లు, చీఫ్ సెక్రటరీస్, ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, వీళ్ళందరూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మనం ఆశపడేది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క రాజ్యం గురించి దేవుడు ఇచ్చిన ప్రవచనం ఏంటంటే దానియేలు గ్రంథంలో దేవుని యొక్క రాజ్యము చాలా చిన్న రాయిలా మొదలైందండి. మొట్టమొదట ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని అది ఢీకొడుతుంది, చిన్న రాయి. ఈ పెద్ద పర్వతాన్ని చిన్న రాయి ఢీకొడితే ఏమవ్వాలి? యాక్చువల్లీ ఏం కాకూడదు. కానీ ఈ చిన్న రాయి పెద్ద పర్వతాన్ని ఢీకొడితే పెద్ద పర్వతం ముక్కలు అయిపోయిందంట. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవచన వాక్యం ఎలా ఉందంటే దానియేలు గ్రంథంలో ఈ చివరి దినాల్లో గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే డెమోక్రాటిక్గా ఉంటాయి. ఇనుము, కొన్ని రకరకాల పదార్థాలతో తయారు చేయబడిన ఒక ప్రతిమను దేవుడు చూపిస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం వస్తుంది. హల్లెలూయా, గట్టి చెప్దాం. మనది రాజ్యపు స్వభావం. వీఆర్ నాట్ డెమోక్రాటిక్ పీపుల్. ఎవరు యేసుప్రభును ఓటేసి గెలిపించలేదు. ఆయన ఆల్రెడీ దేవుడు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ రాజు.
ఆయన ఎలా పుట్టాడు? ఆయనకి పుట్టుకంటూ ఉందా? ఆయనకు ఆది అంతం అనేది లేదు. ఆయన ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇట్స్ ఎ కింగ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రాజ్యం సంబంధించిన ఆలోచన కలిగిన ఒక పొలిటికల్ పార్టీ రావాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం. నేను అవినాష్ మాట్లాడుకుంటే అప్పుడు అనుకుంటున్నాం అన్నమాట, ఈ సెగ్మెంట్లో కూడా వెళ్ళాలి మనం. హల్లెలూయా, ఇంకా గట్టి చెప్దాం. వెళ్తాం మనం ఈ సెగ్మెంట్లో కూడా. ఈ సెగ్మెంట్ కూడా మనం రూల్ చేయాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ రావట్లేదండి. ఆమెన్, హల్లెలూయా. మీరు నమ్మి దాన్ని పొందుకున్నట్లయితే హృదయం అంతరంగంలోంచి వస్తుంది ఆమెన్ అని చెప్పి మీరు దాన్ని రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ లేదనుకోండి, రాదు. హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. ఈ సియోన్ ప్రార్థన మందిరం నుంచి, సియోన్ కింగ్డమ్ మినిస్ట్రీస్ దగ్గర నుంచి అనేక మంది గవర్నమెంట్లకి సలహాదారులు వెళ్ళాలి, ప్రార్థనా పరులు వెళ్ళాలి, ఇది దేవుని యొక్క చిత్తమని చెప్పేవాళ్ళు వెళ్ళాలి, ఇది సరైన మార్గం నడిపించి ఒక కౌన్సిల్ ఇచ్చేవాళ్ళు వెళ్ళాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం చూస్తాం, మన కళ్ళతోనే మనం చూస్తాం ప్రభు చేయడం. ఆమేన్, రైట్. సో ఎందుకు ఇక్కడ ఆరాధన చేయమంటే, గాడ్ ఈస్ గివింగ్ అస్ అన్ అన్షేకబుల్ కింగ్డమ్. నిశ్చలమైన రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి ప్రభువుని ఆరాధించమంటున్నాడు. దేవుడు గవర్నమెంట్ ఇస్తున్నాడు, కొత్త గవర్నమెంట్ ఇస్తున్నాడు అని చెప్పి ఆరాధన చేయమంటలేదు. దేవుడు మనకి రాజ్యం ఇచ్చాడు కనుక ఆరాధన చేయమంటున్నాడు. ఇందులో దానియేలు గ్రంథంలో ఉన్న ఆ పెద్ద పర్వతం ఎప్పుడైతే చిన్న చిన్న మొక్కలు అయిపోయి విడిపోయి నాశనం అయిపోయిందో, దేవుని యొక్క రాజ్యం చిన్న రాయిగా ఉన్నది పెద్ద పర్వతం అయిపోతుంది. హల్లెలూయా. నిన్న స్టాట్స్ చూడగానే అదే అనిపించింది నాకు. 31% క్రైస్తవులు ఉన్నారు. కొన్ని రోజులకి ఇది 90-100 కూడా అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రపంచం అంతటా కూడా క్రైస్తవులు ఉండాలి. క్రైస్తవులు అంటే నా ఉద్దేశం మత సంబంధమైన వ్యక్తులు కాదు, రాజ్య సంబంధితులైన వ్యక్తులు. హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవగలరు? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఒక్క నిమిషం. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అసలు? ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అసలు? శరీరం పైన ఆనుకోకూడదు, శరీరం పైన అసలు నమ్మకము పెట్టుకోకూడదు. ఆత్మతో ఆరాధించడం అంటే ఓన్లీ భాషలు మాట్లాడడం ఒకటే కాదు. ఈ శరీరం పైన అసలు నమ్మకం పెట్టుకోకూడదు. నమ్మకం పెట్టుకునే పరిస్థితిలో నిన్ను పెట్టినా నువ్వు నమ్మకం పెట్టుకోకూడదు. హల్లెలూయా. చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే, ప్రభు మిమ్మల్ని పోషిస్తున్నాడు, మీ జీతం కాదు. బట్ మీ జీతాన్ని ఎక్కువ నమ్ముకుంటారు మీరు దేవుడి కంటే కూడా. అలా అంటున్నాం మనం. గ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత ఈజీగా కన్విన్స్ అవుతారని మీరు అనుకుంటున్నారా? ఒక స్త్రీ వచ్చింది, షునేమీరాలు. తన కూతురికి ఇంట్లో దెయ్యం బట్టి ఉంటే యేసుప్రభు వెంబడిస్తూ ఉంటుంది. అక్కడ ఏమన్నా ఇప్పుడు ఉందంటే, వెళ్ళి ఆయన పాదాలు మొక్కిందంట. మొక్కి అడుగుతోంది, ప్రభువా నా కూతురిని ఎలా అన్నా సరే నువ్వు ఏదోటి చేయంటే, ప్రభు ఏమన్నాడో తెలుసా? కుక్కల కోసం నేను రాలేదు. ఏంటి ఆరాధన చేస్తే తను తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి సాష్టాంగపడి, ప్రభు నా కూతురిని రక్షించు, నా కూతురిని విడుదల చేయంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను నీకోసం రాలే. హల్లెలూయా. ఇప్పుడు అవన్నది, యజమానుడి యొక్క బల్ల కింద నుంచి పడే రొట్టె ముక్కలు తినే కదా కుక్కలు కూడా బ్రతుకుతాయి. అంటే నీ విశ్వాసము చాలా గొప్పది, వెళ్ళు అన్నాడు అంతే. ఆ సమయంలో ఎప్పుడైతే ప్రభు వెళ్ళన్నాడో తన కూతురింట్లో బాగుపడిపోయింది. హల్లెలూయా. గట్టి చెప్దాం. దేనిపైన ఆధారపడుతున్నావు నువ్వు? నీ యొక్క తెలివితేటలపైన? ఎందుకు ప్రభు ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి? చెప్పండి. నువ్వు క్వాలిఫైడ్ అన్నా? నీకు చాలా తెలివితేటలు ఉన్నాయనా? హలో. దావీదు ఉన్నతమైన స్థానంలో ప్రభు ఎందుకు పెట్టాడు? దావీదు గొర్రెల కాపరి, రాజు చేశాడు దేవుడు. గొర్రెల కాపరికి ఉన్న లక్షణాలు ఏంటి? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు, దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు హృదయాన్ని గ్రహించగలిగే వాళ్ళు కావాలండి ఈ రోజున. బైబిల్ చదివేవాళ్ళు, భాషల్లో మాట్లాడేవాళ్ళు కాదు. అలా చేసినా సరే ప్రభు యొక్క హృదయాన్ని గ్రహించగలిగే వాళ్ళు కావాలి. హల్లెలూయా.
ఫిలిస్తీయుడు వచ్చి గొలియాత్ అందరికీ సవాల్ విసిరాడు, ఇశ్రాయేల్ అందరికి కూడా. ఒక వ్యక్తిని పంపించండి నా దగ్గరికి, నేను అతనితో పోరాడతాను, అతను నెగ్గితే ఇశ్రాయేల్ నెగ్గినట్టు, నేను నెగ్గితే ఫిలిస్తీన్లు నెగ్గినట్టు అని 30 రోజులు, ఇంచుమించు 40 రోజులు సవాల్ విసురుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీ సైనికులు అక్కడ నుంచొని ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. హల్లెలూయా. ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఫస్ట్ టైం వచ్చాడు దావీదు తన అన్నల కోసము ఏదో ఫుడ్ పట్టుకుని వచ్చాడు, చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అండి పంపించాడు అన్నమాట వాళ్ళ నాన్నగారు. అరే ఈ యుద్ధంలోకి వెళ్ళి మీ అన్నలు చాలా అలసిపోతున్నారు రా బాబు, వాళ్ళ కోసం మంచి ఫుడ్ పట్టుకెళ్ళానంటే ఫుడ్ తీసుకొని వచ్చాడు దావీదు. చూస్తాను ఇక్కడ ఫిలిస్తీయుడు వచ్చి మీ దేవుడైన యెహోవా అన్నాడో లేదో చెప్పండి, అతను అసలు దేవుడే కాదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రోషం వచ్చింది లోపలికి దావీదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. దేవుని యొక్క నామాన్ని, యెహోవా యొక్క నామాన్ని, సైన్యంలోకి అధిపతి యెహోవా యొక్క నామాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు? స్పిరిట్ రంగంలోకి వెళ్ళి చూడాలి, నీ క్వాలిఫికేషన్ ఏంటో. ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళి చూడాలి. నేను ఎంబీబీఎస్ ఎండి కాబట్టి ప్రభు ఏదంతా ఇవ్వలేదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఆరాధించాలి ప్రభువుని ఆత్మతోని సత్యంతోని, అదే మన క్వాలిఫికేషన్. ఆమేన్. దేవుడు యాక్చువల్ అటువంటి క్వాలిఫికేషన్ కోసమే చూస్తున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రభు ఎందుకు నిన్ను బాగా చూసుకోవాలి? 40 రోజులు ఉపవాసం ఉన్నావనా? మరి నువ్వు ఆరాధికుడు కాబట్టి. అతను నన్ను నమ్మెను కనుక నేను అతనిని విడిపించెదను. ఫాస్టింగ్ ఉంటున్నావు, నమ్ముతున్నావా? హలో, ఉపవాసం ఉంటున్నావు కానీ నమ్ముతున్నావా? అది నా ప్రశ్న. అసలు ఉపవాసం ఎందుకు ఉంటాం? ఉపవాసం అంటే పైవాడితో సహవాసం. ఫాస్టింగ్ అంటే కడుపు మాడగొట్టుకోవడం కాదు, బిర్యానీ కట్ చేయడం కూడా కాదు. ఉపవాసం అంటే పైన ఉన్న వాడితో సహవాసం, ఆయనతో సమయం గడపాలి, ఆయన దగ్గర నుంచి డౌన్లోడ్ అవ్వాలి శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో అతను ఏమంటాడంటే ఒక రకమైన ఫాస్టింగ్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం చేస్తున్న ఫాస్టింగ్ వేరు. ఇంటికి వెళ్ళిందో చదవండి, ఇప్పుడు టైం లేదు. ఓకే. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే కనుక, అందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, ఒక నిమిషం మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, అంత స్పీడ్గా మేము రాలేం. శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. హల్లెలూయా. ఆరాధన అంటే ఏంటి? శరీరాన్ని ఆధారముగా చేసుకోకూడదు. హల్లెలూయా. గట్టి చెప్దామండి. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. శరీరంలో ఏమున్నాయి? పంచేంద్రియాలు అంటారు కదా, ఏంటవి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ. ఈ 5 ఫిజికల్ సెన్సెస్ ఉన్నాయి. వీటిని కూడా ఆధారం చేసుకోకూడదు. బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించడం లేదని నువ్వు అనుకోకూడదు సుమి. ప్రభు ఇక్కడ ఉన్నాడా లేదంటే నాకు ఒళ్ళు జలధరించిందా లేదని చెప్పి ప్రభు సన్నిధి ఉందని నేను అనుకోకూడదు. అసలు నేను విన్న వాటిని బట్టి నేను భయపడకూడదు. హల్లెలూయా. నా నోటి మాటల ద్వారా నేను ప్రభువుని దూషించకూడదు, ఎవరిని దూషించకూడదు. ఆ మాటకు వస్తే నేను అందుకని శనివారం రావాలి మీరు అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. శనివారం వచ్చిన వాళ్ళు చాలా బలం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శనివారం వస్తే స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా మనకి ఎదురుండదు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. కీర్తనలు తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. ఒక మంచి వచనం చూపిస్తాను. ఎంతమంది కావాలి? దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అధ్యాయము 3వ వచనం. అతడు చేయనదంతయము సఫలమగును. ఇందులో ఏం లిమిటేషన్స్ లేవు. ఎవరైతే యెహోవా యొక్క ధర్మశాస్త్రం మీద ఆనందిస్తాడో దివారాత్రం ఏమన్నాడు? అతను చేయదంతయు కూడా వాట్ ఎవర్ హీ డస్ హీ ప్రాస్పర్స్.
నువ్వు బిజినెస్ చేస్తావా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తావా, నువ్వు సంఘంలో ఉంటావా, నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తావు అని అనట్లేదు. వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ప్రాస్పర్. అది దేవుని యొక్క మాట. హల్లెలూయా, హల్లెలూయా. అతను చేయిందంతా కూడా సఫలం అంటే ఫుల్ఫిల్మెంట్ చిన్నవాళ్ళు అనిపిస్తుంది. వాట్ ఎవర్ హీ డస్ హీ ప్రాస్పర్స్ అంటే దాంట్లో చాలా అభివృద్ధి చూస్తాడు, శిఖరాలకు వెళ్ళిపోతాడు, పైకి ఉన్నతమైన స్థానంలోకి. దట్ ఈస్ వాట్ హీ డస్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం. ఏం చేస్తామా అని అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఏది చేసినా సరే అది సఫలమవుతుందన్న నమ్మకం మీ లోపలికి రావాలంటే ప్రభు యొక్క సన్నిధిలోకి మీరు వెళ్ళి సాగిలపడాలి, అంతే. నువ్వు క్వాలిఫైడ్ పర్సన్ అని ప్రభు నీకు ఆశీర్వదించడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. యాకోబు మోసగాడు, తన అన్నను మోసం చేశాడు, ఏశావును మోసగించబడ్డాడు. రైట్. తిరిగి పారిపోయి వస్తున్నాడు లాబాన్ దగ్గర నుంచి. ఎందుకంటే లాబాన్ ఎలా ఫీల్ అయ్యాడు, నన్ను మోసగించాడు బాబు అని ఫీల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ లాబాన్ మళ్ళీ యాకోబుని మోసగించాడు. 7 సార్లు జీతం మార్చాడంట. ఇదంటే ఇది కాదు, ఇదంటే ఇది కాదు, ఇదిగంటే ఇది కాదు. ఎంతమంది జీతాలు తగ్గాయి? తగలేదు ఎవరికి? హల్లెలూయా. గట్టి చెప్దాం. 7 సార్లు తగ్గాయంట. అది శాపం. మనంతా ప్రార్థన చేస్తున్నాం సంఘంలో, ప్రభువా జీతం హెచ్చించండి, పెంచండి, ప్రమోషన్లు ఇవ్వండి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇక లాభాన్ని ఏం చేశాడు? 7 సార్లు డిస్కౌంట్ 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 డిస్కౌంట్. ఇది భరించలేక ఏం చేశాడంటే ఒకరోజు పరిగెత్తుకుంటూ పోయాడు బాస్ దగ్గర నుంచి. లాభాన్ని తరవడం మొదలుపెట్టాడు. తన ఆస్తిపాస్తులు, తన బంగారం, తన పిల్లల్ని ఇద్దరిని పట్టుకుని, వాళ్ళ మనవరాలని మనవల్ని అందరిని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు యాకోబు. వెళ్ళిపోతున్న వెనకాల లాభాన్ని తరవడం మొదలుపెట్టాడు. ఎదరేమో ఏషా ఉన్నాడు. నన్ను ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మోసగించావు కదా, నీ గురించి వెయిట్ చేస్తానని కత్తి పట్టుకుని ఉన్నాడు ఏషావు. ఎదరికి వెళ్తే కత్తి, వెనక్కి వెళ్తే లాభాన్ని. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఒక లోపల అపరాధమైన భావన ఏంటి అని అంటే, నేను చాలా మోసగాడిని, నా అన్నను మోసం చేశాను కాబట్టి ఇలా అయింది, ఇదిగో లాభాన్ని మోసం చేశాను కాబట్టి ఇలా అయిందని గిల్టీ ఫీలింగ్తో ఉంటున్నాడు యాకోబు. అటువంటి యాకోబుని ఎదుర్కొన్నాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? ఒక డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ క్రియేట్ చేసుకున్నాడు యాకోబు తనకు తానే. తన బిడ్డల్ని, తన పాడి పశువులు అన్నీ పంపించేసాడు. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి, నాకు మనశ్శాంతి కావాలి, ఐ నీడ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్. మీ యొక్క మాటలు ఇవన్నీ ఆపండి కొంతసేపు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎబోకు రేవు దగ్గరికి వచ్చాడు, ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు వచ్చి అతను కలిసాడు, అతనితో వ్యాజ్యం ఆడాడు, యుద్ధం ఆడాడు. దేవుడు ఏంటి మనుషులతో యుద్ధం ఆడడం ఏంటి? సాధ్యమైన అసలు ఇది? ప్రవక్తల గ్రంథాల్లో యాకోబు గురించి ఏమని రాయబడిందంటే, అతను యెహోవాతో వ్యాజ్యం ఆడిన కనుక అతను మొగసిరి గలవాడు. మ్యాన్లీనెస్ అంటే మంచి గడ్డం పెంచేసుకోవడం, మీసాలు తీయడం కాదు, ఇది కాదు. కండలు పెంచడం కూడా కాదు. ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఆయనతో వ్యాజ్యం ఆడి నెగ్గగలుగుతారో వాళ్ళు మొగసిరి గలవాళ్ళు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. మ్యాన్లీగా ఉండడం అంటే బుల్లెట్ బండి నడపడం కాదు, కియా కారు నడపడం కాదు, అది కాదు మ్యాన్లీనెస్ అంటే. దేవుడితో పాటు నడవాలి, దేవుడితో పాటు వ్యాజ్యం ఆడాలి. ఇంకా తెల్లవారుతుంది కొంచెం, అప్పుడు యాకోబుతో పోరాడుతూ ఉన్నాడు దేవుడు. యాకోబు పట్టుకుని వదలలేదు దేవుణ్ణి. నన్ను వదలంటే నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప వదలను నేను. అనవసరంగా దెబ్బ తగులుతుంది కానీ అంటే అయినా సరే పర్లేదు అంటే అప్పుడు ఈ హిప్ జాయింట్ మీద కొట్టాడు. 20 ఎముక మీద కొడితే ఎముక సడలిపోయింది, గూడులోంచి బయటకు వస్తుంది. అయినా సరే వదలలేదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు అలా చేశాడు? ఎందుకు దేవుడు అలా చేశాడు? చూస్తూ ఉన్నాడు అసలు నీ స్వభావం మార్చుకుంటావా లేదా అని. ఇప్పటివరకు మోసగాడిగా ఉన్నావు, అని మోసగాడిగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదించలేను. నేను ఒక దెబ్బ కొడతాను, నువ్వు తట్టుకుని నిలబడవా అంటే నిల్చున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇక్కడ నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ని ఆశీర్దిస్తానని చెప్పి ఇశ్రాయేల్ని ఆశీర్దించాడు, యాకోబుని ఆశీర్దించలేదు దేవుడు. హల్లెలూయా. మీ పేరు మారకుండా అంటే నీ స్వభావం మారకుండా ప్రభు నిన్ను ఆశీర్దించలేడు. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దామండి. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంటే అన్ని దేశాల నుంచి ప్రభు సెలెక్ట్ చేసుకున్న దేశం ఇది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కాపుదల ఉన్న దేశం ఇది.
ఇశ్రాయేలీయులు అలా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి అమ్మోరీయులు, మోయాబీలు ఈ దేశం గుండా వెళ్తూ ఉంటే అక్కడ బాలాక్ అనే రాజు ఉన్నాడు. బాలాక్ అనే రాజు అంటాడు ఏమనంటే కనుక తన దగ్గర ఉన్న ఒక బిలాం అనే ప్రవక్త అంటాడు వెళ్ళి వీళ్ళని శపించు అని. అంటే అప్పుడు అబద్ధ ప్రవక్త ఏమంటాడో తెలుసా? వీళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డవాళ్ళు, వీళ్ళపైన ఎటువంటి శాపము పనిచేయదు. హల్లెలూయా, గట్టి చెప్దాం. చాలామంది అనుకుంటారు ప్రభు మనం చేపించేసేది, లేకపోతే నా కుటుంబంలో వచ్చిన ప్రభు నా పైన శాపం ఉంది. ఏమీ లేదు, ఎటువంటి శాపము నీ పైన రాదు. ఏ కర్స్ కాస్ట్లెస్ షెల్ నాట్ ఎలైట్ ఆన్ యూ. కారణం లేకుండా ఒక శాపం నీ పైకి రానేరదు. కారణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో ఫస్ట్. శత్రువుకి ఏమైనా అవకాశం ఇస్తావా? నువ్వు ఏమైనా డోర్ ఓపెన్ చేసావా? హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము అంతే. నీ పక్క 1000 మంది కూలినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు. హల్లెలూయా, అలా ఉండాలి. హల్లెలూయా, 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 గట్టి చెప్దాం. రైట్. ఈ ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో చూద్దాం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించేవారు. ఎవరు ఎంత అతిశయించాలి చెప్పండి? ఎవరిని చూసి గొప్పగా ఫీల్ అవ్వాలి? మీ గురించి ఎలా ఉంటుంది, మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఆలోచించుకుంటున్నాను ప్రతిసారి. ఎవరికైనా థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు అసలు నిజంగా వాళ్ళకి చెప్తున్నావా ప్రభుకి చెప్తున్నావా అని. కొన్నిసార్లు కొంతమంది బాగా పని చేశారని చెప్పి వాళ్ళు క్రెడిట్ అంటే ఇచ్చేయకూడదు. వాళ్ళతో పని చేయించిన ప్రభువుకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, కానీ ప్రభువుకి ఇవ్వాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఒక్కడే ఈ ఆరాధనకి అర్హుడు, మనం కాదు. ఫస్ట్ పాయింట్ క్లియర్ చేసుకుందాం. మన దగ్గరికి ఏమన్నా వస్తున్నాయి, ఇటువంటి మనల్ని ఎవరైనా గొప్ప చేయడానికి ప్రయత్నం చేస్తారంటే వెంటనే పక్క ఇచ్చేయాలి. ఇది నాది కాదు, ఇది ప్రభుది. హల్లెలూయా, హల్లెలూయా. హేరోదు మహారాజు గొప్ప ప్రసంగించాడట. ప్రసంగిస్తే అందరూ అన్నారండి కింద ఉన్నారు, నువ్వు భలే చెప్పేవు, అసలు దేవదూతుల స్వరం లాంటి స్వరం నీ స్వరం అంటే అతను ఆహా బాగాలే ఉందని చెప్పి రిసీవ్ చేసుకున్నాడంట. వెంటనే యెహోవా వచ్చి అతన్ని మొత్తాను, అతను చచ్చాను అంతే. ఎందుకనంటే రాయబడి ఉంది క్లియర్గా, అతను యెహోవాని గణపరచలేదు. ప్రజలు వచ్చి అతను చెప్తుంటే దేవదూతల వాయిస్లో ఉందంటే భలే ఉంది, భలే థ్యాంక్ యూ అండి. ఈ కాలం ఈ జనరేషన్ అంతా ఎలా ఉందంటే ఎన్ని లైకులు మనకు కొట్టారు, ఎన్ని ఇంప్రెషన్స్ మనకి పడ్డాయి, ఎంతమంది షేర్ చేశారు అన్నదా ఆ విధానంలోనే ఉన్నారు. హల్లెలూయా. గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ప్రభువుకి అంత ఆసక్తి లేదు అందులో. హల్లెలూయా. రైట్. ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అంటే యథార్థమైన హృదయంలో నుంచి ఆరాధన రావాలి. ఆమేన్. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఏం చేయమంటున్నాడు? ఆయనకి సమర్పించుకుని దేవుని వాక్యమును మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ. సేవ అన్న మాటలో ఏం రాస్తారంటే ఆరాధన. ఇట్టి ఆరాధన మీకు యుక్తమే. ఇట్స్ ఫిట్టింగ్, నీకు సరిగ్గా సరిపోద్ది ఇది. ఎలాంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడంటే మీ శరీరాలని సజీవ యాగంగా సమర్పించండి. కొంతమంది నోరు కట్టలేరు. హలో, లిమిట్ దాటేస్తాం నీకు తెలుసు తినకూడదని, అయినా సరే వెళ్ళిపోతుంది లోపలికి. అది ఆరాధన నువ్వు అనుకుంటున్నావా? హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. అసలు అనుకోవచ్చుమే గ్రీడీనెస్, అది ఇంకా ఎక్కువ తినేయాలన్న కోరిక లోపల. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారు అలాగా? నేను అడగను, నేను ఉంటే సరి చేసుకోవడం అంతే. కొంతమంది వాళ్ళ ఆలోచనలు కట్టలేరు. సైలెన్స్, రిప్, రెస్ట్ ఇన్ పీస్. ఆలోచనలు, కొంతమంది ఆలోచనలు.
హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎక్కడ అదుపులో పెట్టాలో దాన్ని అక్కడ అదుపులో పెట్టాలి. నాకు గత 2-3 నెలలు 4-5 నెలలుగా అనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ తిండిపై నా బొత్తిగా ఆసక్తి చచ్చిపోయింది అసలు. ఇంతమంది చికెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది తినడానికి. ఇవి ఎక్కువ తినేవ్వడం వల్ల ఏమో కానీ చచ్చిపోయింది కంప్లీట్గా. అందుకని ఏదన్నా సరే మోడరేట్గా తినండి. రేపన్నా నేను ఏమవ్వబోతుందో చెప్తున్నాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే మితముగా. డ్రెస్ మోడెస్ట్లీ అంటాడు. ఎక్స్ట్రీమ్గా డ్రెస్ చేయొద్దు, ఎక్స్ట్రీమ్గా అలంకరణ వద్దు. బీ మోడెస్ట్, మధ్యలో ఉండాలి. తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు, మోడెస్ట్గా ఉండాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. సో ఇతను ఏమంటున్నాడు అంటే కనుక మీ శరీరాలను సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించండి. అందరూ చెప్పండి, ప్రభువా నా శరీరాన్ని మీకు నేను బ్రతికుండగానే సమర్పిస్తాను. సజీవయాగంగా అంటే అండి అది చాలామంది మీరు ఎప్పుడు సువార్తకు వస్తారండి అంటే పెళ్ళి అయిపోయిందో వస్తామండి, మా పిల్లలు పెళ్ళి అయిపోయిందో వస్తామండి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిందో వస్తామండి. ఇంక ఎప్పుడు వస్తారండి మీరు? కుర్చీలో కూర్చుని పోయిన తర్వాత, నడువంగి పోయిన తర్వాత, మొత్తం అన్నీ అయిపోయిన వస్తే ఉపయోగం ఏముంది ప్రభుకి అటువంటి శరీరంతో? అవునా కాదా? హలో, అప్పుడు వస్తే ఉపయోగం ఏముంది? కొంతమంది ఏమంటారండి, మేము చాలా బలహీనంగా ఉన్నాను పాస్టర్ గారు, మేము రాలేమండి. అరే, ఇక్కడికి రాలేకపోతే సియోను పర్వతం మీదకి మీరు ఎలా ఎక్కుతారు? పరలోక రాజ్యంలోకి రావాలని లేదా మీకు? సియోను పర్వతం మీదకి ఎలా ఎక్కుతారు మరి మీరు? అప్పుడు ఇలాగ చెప్తారా, ఎక్కలేమండి ప్రభువా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది చెప్పబడుతున్న విషయము? ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది మనలో స్టామినా చాలా తక్కువగా ఉంది. ఈ స్విమ్మింగ్ ఎందుకు వెళ్ళాము కానీ స్విమ్మింగ్ నిజంగా నేర్చుకోండి మీరు అందరూ కూడా. అసలు మీరు ఎవరో మీకు తెలుస్తుంది. మీ రియల్ ఐడెంటిటీ కావాలంటే స్విమ్మింగ్ నేర్చుకోండి. మీ క్యాపబిలిటీ ఎంత ఉంది, మీ స్టామినా ఎంత ఉందో తెలిసిపోద్ది టక్కుమని. ఆమేన్, హల్లెలూయా. ఉదయాన్నే నడుస్తారు ఎవరన్నా? ఇంట్లో నడుస్తాం కదండి పాస్టర్ గారు, అందుకని ఇలా ఉన్నారండి మీరు. గుడ్ అండి, వెరీ గుడ్. ఎంతమంది నడుస్తున్నారు? గుడ్. అందరూ నడవండి దయచేసి. వీలైతే పరిగెత్తండి. ఏం చేయండి? అప్పుడు ప్రార్థన తగ్గిస్తారు. ప్రభువా ఈ ఫిజికల్ బాడీలో ఉన్న ఈ నొప్పులు, ఇదిగో ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోర్షన్స్, అవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్లోకి రావు, ఇంకా అవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. హల్లెలూయా, గట్టి చెప్తాం. నడవండి, వీలైతే పరిగెత్తండి. ఉదయం వెళ్ళండి, సాయంత్రం కూడా వెళ్ళండి. ప్రభు సమయం ఇచ్చినంత వెళ్ళండి. ప్రార్థన చేసుకుంటూ తిరగండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం. కీర్తనలు 86వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 86వ అధ్యాయం 9వ వచనము. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం అంటే ఇక్కడ ఆరాధన, నీ సన్నిధిని ఆరాధన చేసి, ఆరాధన చేయదురా? హల్లెలూయా, చాలు. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడనంటే భారతదేశాన్ని ప్రభు రక్షించుకుంటాడా లేదా అనే క్వశ్చనే లేదు. నువ్వు సృష్టించిన అన్యజనులందరూ కూడా వచ్చి నిన్ను ఆరాధించుకుంటారు అంతే. దేవుడు ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు, దేవుడు ఒక డిగ్రీ ఇచ్చాడు, ఒక ఆర్డినేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఇచ్చాడో జరగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభు అన్ని జనులను మార్చుకుంటా అన్నావు కాబట్టి వాళ్ళ ఈ సన్నిధిలోకి తీసుకునిరా. సాతానుతో పోరాడాలి మనం. ఎలాగనంటే ఇదిగో ప్రభు ఆల్రెడీ వాగ్దానము ఇచ్చాడు. వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా కవరం కిందకి వస్తున్నారు, యేసు ప్రభు కవరం కిందకి వస్తున్నారు, వీళ్ళు అన్యులు కాదు. హల్లెలూయా, అర్థమవుతుందండి. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. అంటే డిఫికల్ట్ బాసెస్ ఉంటారు కొన్నిసార్లు. మన పైన ఉన్న యజమానుడు ఆర్ బాస్ అన్యుడు కావచ్చు, రైట్? మనకులా దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచించే వ్యక్తి కాకపోవచ్చు. అయినా సరే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయినా సరే మనం ఏం చేయాలంటే దేవుణ్ణే మొక్కాలి. దేవుడికి ఎటువంటి ప్రార్థన మనం చేయాలి? యాక్షన్లో అంటే ప్రభు అన్యజనులను నువ్వు రక్షించి నీ యొక్క పాదముల దగ్గర తీసుకొస్తానన్నావు కదా, అది మన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, రైట్?
సో ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. పోయిన వారం నుంచి మనం అనుకున్నాం, పోయిన వారం ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, దేవుని సన్నిధిలో గంట కనీసం ప్రార్థన చేయాలి ప్రతిరోజు అని చెప్పి. ఎంతమంది చేశారు? డేట్ కట్టి చప్పట్లు కొట్టండి. చేయని వాళ్ళందరూ కనీసం చప్పట్లన్నా కొట్టండి బాబు. మీరు ఎలాగో ప్రార్థన చేయరు, చేసిన వాళ్ళని కూడా సన్మానించే గుణం కూడా లేదు మీలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ట్రై చేయాలి. యూ హ్యావ్ టు ట్రై దిస్. చికెన్ బిర్యానీ కంటే అద్భుతంగా ఉంటుంది ఇది. నీకు నచ్చుతుంది. వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తారు రూమ్లోకి ప్రార్థన కోసం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఐటమ్స్ నచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం. ఎప్పుడెప్పుడు టైం దొరికితే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి తిందాం అనిపిస్తుంటుంది. అలా ఉంటుంది ఇది ప్రార్థన. ఆ ప్రార్థన గదికి అలవాటు పడిపోయాలి మీరు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు టైం తెలియకూడదు కొన్నిసార్లు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అంత మాధుర్యం ఉంది అందులో. యేసుప్రభుని రుచి చూసి తెలుసుకోండి. బిర్యానీని కాదు, యేసుప్రభుని రుచి చూసి తెలుసుకోండి. ఆ గదిలోకి వెళ్తేనే టేస్ట్ తెలుస్తుంది నీకు. హల్లెలూయా. ఇంకెక్కటి చెప్దాం. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. కొన్నిసార్లు మనం అనిపిస్తున్న ఈ కష్టాలు ఉన్నాయి కదా, ఈ శ్రమలు ఉన్నాయి, దీనికి ఒక అర్థం చూపించమంటారా? ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం, ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నాం? లేకపోతే ప్రభు మనల్ని శ్రమ కలిగించాడు, శ్రమలు ప్రభు వాడుకోగలడు. దానియేలు గ్రంథం చూడండి. ప్రతిసారి మనం మాట్లాడే విషయం ఏంటి అని అంటే కనుక దానియేలు గురించి, షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి, అగ్నిగుండంలో పడవేసిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఈసారి దాని కంటిన్యూషన్ చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. ఓకే, ఎప్పుడైతే వాళ్ళని అగ్నిగుండంలో పడేశారో 4వ వ్యక్తి వచ్చాడు కదా. 4వ వ్యక్తి వచ్చిన తర్వాత 28వ వచనంలో చూడండి. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు. నెబుకద్నెజరు, షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు, వీళ్ళ దేవుడే ఆరాధనకు అర్హుడు, అందుకని ఇదంతా జరుగుతుంది. హల్లెలూయా. ఎవరైతే ఒప్పుకోలో వాళ్ళతో ఒప్పేస్తాడు దేవుడు. అందుకోసం అన్నాను ఈ ఫైర్లో ఉండాలి, ఈ అగ్నిగుండంలో దిగాలి నువ్వు. హల్లెలూయా. వీరి దేవుడు పూజార్హుడు. బా, వినడానికి ఎంత బాగుంది. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుడు దేవుడు అని అంటాం కదా మనం, మోషే దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, ఇంకెవరిని పూజ చేయొద్దు అని కూడా చెప్పాడు. చూడండి తర్వాత, ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఒక దూత వచ్చిందని ఆయన కదా తెలిసింది, అతనే చూశాడు స్వయంగా కళ్ళతోటి. హల్లెలూయా. కింద ఉన్న సేవకులందరూ కాళ్ళు చేతులు కట్టేసి ముగ్గురిని పడేశారు. ముగ్గురిని పడేగానే ఏమయ్యారు? 4 అయిపోయారు. ఆ ప్రత్యక్షత చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు రాజు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇతరులకు ప్రత్యక్షత రావాలంటే మీరు మండాలి, అగ్నిలోకి వెళ్ళాలి, అప్పుడు ఇతరులకు ప్రత్యక్షత వస్తుంది. ఇప్పటివరకు జరగని కార్యాలు, విచిత్రమైన కార్యాలు ప్రభు ఎప్పుడు జరిగిస్తాడంటే మనం అగ్నిలోకి దూకేయాలి. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు పంపిస్తాడో లేదో తెలియదు, మనమే వెళ్ళిపోవాలి ఫస్ట్. రైట్, భయపడకూడదు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేమింపక అంటే ఆరాధింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వాళ్ళ దేహాలను ఏం చేశారట? వాళ్ళు అర్పించారు. ఇందాక అదేనే చదివాం, రోమిల రాసిన పత్రిక 12:1 మీ శరీరాలని సజీవ యాగంగా సమర్పించండి అంటే మీరేమనుకుంటున్నారు? ఇది అర్పిస్తారా? అర్పిస్తారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఫైర్లో పడిందో ఆ శరీరం వెళ్ళి, చెప్పాను కదా ఇది క్లోతింగ్ లాంటిది, ఓపెన్ అయిపోయింది వెంటనే మహిమ శరీరం. అందుకనే వాళ్ళపైన, వాళ్ళ జుట్టు పైన వెంట్రుకైనా కూడా కాలిన వాసన కూడా రాలేదంట. హల్లెలూయా. ఇంకొకటి చెప్దాం. వాళ్ళ చేతికి బంధకాలు వేసి పంపించారండి. చేతులు తాళ్ళు కట్టేసి, కాళ్ళకి తాళ్ళు కట్టేసి పంపించారు. లోపల ఫైర్లోకి వేయగానే ఏం ఆడిమస్ అయిపోయినాయి? బంధకాలు. వాళ్ళ శరీరం కాలేదు, వాళ్ళ బట్టలు కూడా కాలేదు. ఆమేన్. 29వ వచనం. కాగా నేను ఒక శాసనమును నియమించున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అతనే ఒప్పుకుంటున్నాడు స్వయంగా. హలో, ప్రతి గవర్నమెంట్ చెప్పాల్సిందే, ఇట్టి విధంగా రక్షించే దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడు.
అధికారులు చెప్పాల్సిందే. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ శద్రక మేషక అబేద్నెగో అనువారు దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తనీలుగా చేయబడి, వాడి ఇల్లు ఎప్పుడునో పెంట గొప్పగా. ఒక శాసనం ఇచ్చాడు, ఎవరన్నా వీళ్ళు దేవుడిని దూషిస్తే అయిపోయావు నువ్వు, అంతే. డైరెక్ట్ రాజధాని నుంచి వస్తారు, నువ్వు అయిపోతావు, నీళ్ళు కూడా అయిపోతుంది. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రత్యక్షత వచ్చిన నెబుకద్నెజర్ రాజే ఇంత క్రూరంగా ఉంటే, ఎవరన్నా మనల్ని దూషిస్తే రాజాది రాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు త్వరలో వస్తున్నవాడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? హల్లెలూయా. అందుకని వెంజన్స్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడికి వదిలేయండి, పగ తీర్చుకున్నట్టు. ప్రభు ఏం చేయాలో చేసుకుంటాడు, అంతే. మనం సైలెంట్గా ఉండాలి, మనం ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, రైట్. అని అన్న తర్వాత తుత్తనీలుగా చేయబడను, వాని ఇల్లు ఎప్పుడు పెంటగొప్పను. అంతట నుండి రాజు షడ్రక మేషక అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. అందుకు ఫైర్. ఎవరైతే స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళే పైకి వెళ్తారు. హల్లెలూయా. ఎవరైతే ఎక్కువ సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఉంటారో వాళ్ళనే హెచ్చిస్తాడు దేవుడు. సౌలు రాజుకి దెయ్యం పట్టినప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? దావీదుని తీసుకొచ్చారు. ఎందుకు? ఆరాధికుడు. వర్షిప్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక స్లో సాంగ్, 3-4 ఫాస్ట్ సాంగ్స్ కాదు. ఆరాధన అంటే దెయ్యాలు పారిపోవాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఆరాధన అంటే దేవుని యొక్క శక్తి దిగాలి, అదే నిజమైన ఆరాధన. ఒకసారి మా గురువు గారు జాన్ జోసెఫ్ గారు, కొంతమంది ఆరాధిస్తుంటే వాళ్ళు దేవుని సన్నిధిలో రావట్లేదు, వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళని తిట్టేశారు. నేను ఆరాధన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని. అసలు దేవుని యొక్క దైవజనుడికి నీకు తెలుస్తుంది దేవుని యొక్క సన్నిధి ఉందా లేదని, నువ్వు నిజమైన ఆరాధన చేస్తున్నావు లేదని. వీళ్ళకి క్షమాపణ అడిగారు అయ్యగారు, ఇంక మళ్ళీ ఎప్పుడు ఇలాగా చెయ్యం. ఉపవాసంలోకి వెళ్ళిపోయారు 40 రోజులు ఆరాధికులు. అప్పుడు వచ్చి మళ్ళీ ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క సన్నిధి దిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్ అనేది మనం చులకనగా తీసుకోవడం లేదండి. ఎందుకంటే ప్రభు గ్రేటెస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆరాధికుల కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే కనుక, ఇంటికి వెళ్ళిందో చూడండి, అక్కడున్న దేవదూతలందరూ 24 పెద్దలు, 4 జీవులు, వీళ్ళందరూ కూడా దేవుడు సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే చేయాలి. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో సాష్టాంగపడాలి. మీరు ఎప్పుడైనా సాష్టాంగపడ్డారా దేవుడికి? ఎంతమంది పడ్డారు? కొంతమంది ఇంకా ఎక్స్పీరియన్స్లోకి రావాలి. సాష్టాంగపడ్డం అంటే ఎలాగా? కంప్లీట్. యాక్చువల్లీ వర్షిప్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? టు ప్రాస్ట్రేట్. ప్రాస్ట్రేట్ అంటే పడుకుని పోవడం, ఇంకంతే. అదే పోస్చర్ ఆరాధనకి. హల్లెలూయా, గట్టి చెప్దాం. మొన్న బెంగళూరు రివైవల్ మీటింగ్ వెళ్తే అందరూ సాష్టాంగమే. పక్కన ఎవరున్నారు, కింద నేల బాగుందా లేదా, ప్రభు వచ్చాడు అంతే, పడుకో అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటిది నిజమైన ఆరాధన. అటువంటి ఆరాధనలోకి మనం వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సింహాసనం మీద కూర్చుంటున్న యోధగోత్రపు సింహం వచ్చి కూర్చుందో, 4 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు అందరూ కూడా ఏం చేస్తున్నారంట? సాష్టాంగ పడిపోతున్నారు. అది ఆరాధన. హల్లెలూయా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం యేసు ప్రభు నామని వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళ యొక్క కిరీటాలన్నీ పక్కన పెట్టేశారంటే, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్న రైట్స్, వాళ్ళకున్న అర్హతలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమంటారంటే, ప్రభు నువ్వు ఏం చెప్తే అది చేస్తాం మీద. అది ఆరాధన. మీ శరీరాలని సజీవ్యంగా సమర్పించుకోండి, ఇది యుక్తమైన సేవ, ఆరాధన. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీకు మంచిదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది మంచి విషయాలు చెప్తే వింటున్నారండి ఈ రోజుల్లో? ఇది మంచి విషయం చెప్తే వింటున్నారండి? యెషయా కూడా అదే అన్నాడు, మేము వచ్చి చెప్పాము ఇదిగో సువార్త, కానీ ఎవరు విన్నారు? హల్లెలూయా. ఆరాధన చేయడం మొదలుపెట్టు. పర్సనల్ వర్షిప్, బయట కార్పొరేట్ కాదు, పర్సనల్ వర్షిప్. దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కని విని ఎరుగని స్థితిలోకి ప్రభు నేను తీసుకెళ్ళిపోతున్నాడు.
ఆమేన్. ఎప్పుడైతే మనం పూర్ణ మనసుతోని బలంతోని మనం ప్రభువుని ఆరాధిస్తాం, అప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళమైతే ఆత్మ ప్రకారము నడుచుకుందాం. అసలు జీవించడం ఏంటి, నడుచుకోవడం ఏంటి? ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనబడతారు. దేవుని యొక్క కుమారుడుగా నీకు నా ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే దేవుని యొక్క ఆత్మచేత జీవించాలి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి. నడిపించబడడం అంటే ఒక అడుగు మీద ఇంకో అడుగు, ఒక అడుగు మీద ఇంకో అడుగు వేసుకుంటూ వెళ్ళడం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. జీవించడం అంటే ఇట్స్ ఎ జర్నీ, చాలా దూరం చూస్తున్నాను. మీరందరూ రక్షించబడినప్పుడు ప్రభు మీకు ఒక దర్శనం కానీ, ఒక వచనం కానీ, ఒక స్పష్టమైన స్వరంతో కానీ మాట్లాడి ఉంటాడు. ఇలా ఉంటుంది నీ లైఫ్ అని చూపించి ఉంటాడు. చిన్న పిక్చర్ చూపించాడండి, చూపించాడా? వావ్, ఏమని? హల్లెలూయా. గట్టి చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలోకి వెళ్తాం మనకు వినిపిస్తాయి, మనకు కనిపిస్తాయి. ఇవి మనవి కాదు, మనకు కావాలని సృష్టించినవి కాదు, ఇవి సృష్టించలేవు ఇలాంటివి. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. కొన్ని ప్రభు చెప్తుంది రాస్తూ ఉంటే అసలు పెన్ను రాస్తూ ఉంటే నేనైనా రాస్తాను అనిపిస్తుంటుంది. అది అలాంటి ప్రవచనాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఈ పుస్తకం ఎప్పుడైనా దొరికితే చదవండి మీరు, నా పుస్తకం. అందులో చాలా విచిత్రమైన ప్రవచనం అంటే బాబు ఏంటివి అనుకుంటారు మీరు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అది చదివినప్పుడు నాకు అనిపిస్తుంది నేను కాదని చెప్పి, ఇది ప్రభువే. నానోకి ఇది ఇలాంటి రాయలేడు, అంత తెలివితేటలు లేవు, అంత జ్ఞానం లేదు, అంత శక్తి లేదు, ఇది ప్రభువే. హల్లెలూయా. అందుకని ఇతను ఏమంటున్నాడు, ఎందరైతే ఆత్మచేత జీవిస్తున్నారో వాళ్ళందరూ ఆత్మచేత నడిపించాలి. ఆ డెస్టినేషన్ మీకు ఆల్రెడీ చూపించాడు. నాకు దర్శనం చూపించాడు దేవుడు. కోటానుకోట్ల జనాలు చూస్తున్న కొలది నువ్వు ఎంత కనుచూపు మేరలో చూడగలవు అంతవరకు జనాలు. హల్లెలూయా. స్టేజ్ మీద బైబిల్ పట్టుకుని ఓ చేతిలో, మైక్ పట్టుకుని ఓ చేతిలో అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క శక్తి చేత నింపబడుతూ ఉన్నారు జనాలు. హల్లెలూయా. ఇది నాకు ప్రభు చూపించిన పిక్చర్ ఎప్పుడు మారుమనసు పొందిన స్టార్టింగ్లో. హల్లెలూయా. దాన్ని నేను వెళ్ళాలి, దాని దగ్గర నేను వెళ్ళాలంటే, అలా జీవించాలంటే ఒక్కొక్క అడుగు నేను మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. రైట్. ఏదైతే డెస్టినేషన్ మీకు చూపించాడో ప్రభు దాని దగ్గర నువ్వు వెళ్ళాలి అని అంటే ప్రతి అడుగు కూడా ఆత్మ దగ్గర నుంచే రావాలి. హల్లెలూయా. రైట్. ఇంకొక వచనం చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మచేత నింపబడుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందుకోవడం ఒకసారి అనుభవం అంటే పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు నింపబడడం రెండో అనుభవం. హల్లెలూయా. అదవుతుంది నేను చెప్తుంది. ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకుంటాం, ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చాడు. ఆ భాషలనే వరాన్ని మనం యూటిలైజ్ చేస్తాం లేదో మన చేతుల్లో పని. అపోస్తలుడైన పౌలు అన్న ఒక వచనము చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కొరింథీయుల సంఘంతో రాస్తూ, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడతాను అంటాడు. ఎవరికంటే? మీ అందరికంటే. క్వాంటిటేటివ్ టర్మ్, క్వాంటిఫై చేస్తున్నాడు. మీరు ఒక గంట మాట్లాడారు, మీరు అరగంట మాట్లాడారు, మీరు 20 నిమిషాలు, మీరు 10 నిమిషాలు మాట్లాడారు, మీరు అందరు కలిపితే ఎంతసేపు మాట్లాడుతున్నారో అంతకంటే ఎక్కువ నేను మాట్లాడతాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీ అందరికంటే ఎక్కువగా నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. అతను వెర్రోడు అంటారా? అతను పిచ్చోడు అంటారా? మీరు టైం 10 దాటుతుంటేనే ఇలా చూస్తున్నారు, టైం వైపు 10:30 అయిపోతుంది, ఇంకా వదలలేదు పాస్టర్ గారు అని చెప్పి. అపోస్తలుడైన పౌలు ఉదయం 2, 3 అయిపోయినా సరే వదలలేదు. వదలకపోతే కిటికీల నుంచి ఒక అతను వెనక్కి పడిపోయాడంట. హల్లెలూయా.
పడిపోయి చనిపోయాడు. పౌలు వెళ్ళి కిందకి లేగని చెప్పి చేయి పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రసంగం మొదలెట్టాడు. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఇంచుమించు ఉదయం అయిపోయిందంట, అప్పుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. అలా అంతసేపు ప్రసంగం చేస్తానని కాదు, ఈ ఆత్మ ప్రపంచంలో మీ క్యాపబిలిటీ మీకు తెలియాలి, ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకోగలవని. ఎంబీబీఎస్లో చదివేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ పీజీ ఎగ్జామ్కి ఇట్లకి ఇంచుమించు రోజుకి 18 గంటలు చదివేవాడిని. 18-20 గంటలు ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ. ఆ క్యాపబిలిటీ ఉంది, దేవుడు మనిషికి అంత సత్తా ఇచ్చాడు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ చదువు కోసమే 18 గంటలు ఖర్చు పెట్టినప్పుడు ప్రభు గురించి ఆయన ఆరాధించడానికి ఖర్చు పెట్టలేవా ఏంటి? ఖర్చు పెట్టగలరా లేదా? అంత క్యాపబిలిటీ ఇచ్చాడు ప్రభు, అంత స్టామినా ఇచ్చాడు. మనం దాన్ని వాడలేదు, మనం జిమ్కి వెళ్ళట్లేదు. అందుకనే కొవ్వు కణాలు, కొవ్వు పదార్థాలు మన శరీరంలో అధికంగా అవుతున్నాయి. వెళ్ళాలి, స్పిరిచువల్ జిమ్కి వెళ్ళాలి. మనం ప్రార్థనలో నలగొట్టబడాలి, ప్రార్థనలో విరగొట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు మాదిరి జీవితంలో దేవుడు. దర్శనాలు చూస్తాడు తను. ఆమేన్. ఎందుకంటే యోవేలు గ్రంథంలో 2:28 ఒక ప్రవచనం ఇచ్చాడు దేవుడు, మీ యవనస్తులు కలలు కంటారు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు. హల్లెలూయా. మీ యవనస్తులు ప్రవచనాలు పలుకుతారు. మన చిన్నపిల్లలందరూ కూడా ప్రవచనాలు చెప్పాలండి. హల్లెలూయా. అలా మన పిల్లల్ని మనము ట్రైన్ చేయాలి. అందుకని ఇతను ఏమంటున్నాడు, మీరు మద్యముతో మత్తులవ్వద్దు, కానీ ఆత్మతో నింపబడింది. ఎలా ఆత్మచేత నింపబడతాం అంటూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. 19వ వచనం, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకనొకడు. ఇలా దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడము, దేవునికి భయపడడం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, పాటలు పాడడము. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఏంటి? కొన్నిసార్లు ఆత్మలో మనం పాటలు పాడుతూ ఉంటాం. అవి అలా దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రభువుని అడగాలి, ప్రభు నేను ఆత్మచేత నింపబడుతున్నాను లేదో నాకు చూపించానంటే చూపిస్తాడు ప్రభు. హలో, భాషలు మెదడుతోనే మాట్లాడచ్చు, ఆత్మతోనే మాట్లాడచ్చు. చాలా విచిత్రంగా అనిపించవచ్చు. నీకు అలవాటు అయిపోయింది అనుకో, మాట్లాడి 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 ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం. అలా చేయొద్దు. ఆత్మతో పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆత్మ అనేది మీ బైబిల్స్లో బోల్డ్గా ఉందా, డార్క్గా ఉందా? ఏంటి దాని అర్థం ఏంటి? ఎందుకు అలా ఉంది? ఇలాంటి డౌట్స్ రావా? ఎప్పుడు వస్తే అడగండి డౌట్స్. మరి ఆత్మ ఎందుకంత పెద్ద అక్షరాలు రాయించాడు? ఆ పెద్ద అక్షరాలు రాయించిన ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. చిన్న అక్షరాలు రాయించిన మీ ఆత్మ. ఓకే, అది దృష్టిలో పెట్టుకుని చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. దేవుని ఆత్మ అంటే దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఆత్మ హైలైట్ చేయలేదు, చిన్న ఆత్మ రాశాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలో ఉంటే అప్పుడు మీలో ఉన్న స్పిరిట్ యాక్చువల్ యాక్టివేట్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ నాకు కాదు, భాషలు నాకు కాదు, ఎవరెవరెవరో మాట్లాడుకుంటారు. బాబు హలో, వాక్యం చదువుకోమ్మా. ఆన్లైన్లో కూడా ఎవడైతే పరిశుద్ధాత్మ లేదో వాడు లోపల వాడు నా వాడు కాడు. ప్రభుతో గొడవ అడగలవా? ఆడు, నాకేం పరిస్థితి, మేమందరం భాషలో మాట్లాడుకుంటాం, మీరు గొడవ ఆడండి.
హల్లెలూయా. ప్రతిరోజు ఒకవేళ మీరు భాషనే వరం పొందుకోకపోతే మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన ఏంటి? ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపే అర్జెంటుగా. యేసు ప్రభు వారు మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు ఆయనకి ఆవశ్యకమైంది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ 40 రోజులు తీసుకుపోయాడు అరణ్యంలోనికి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శక్తి పరిచయం మొదలైంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు భాషల్లో మాట్లాడకపోతే సిగ్గుపడద్దు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి సాగిలపడి ప్రభు నాకు ఇదేమన్నా సరే కావాలి. హల్లెలూయా. ఇది ఇస్తావా ఇవ్వ, నీ యొక్క పరిశుద్ధాత్మ వరం నాకు ఇస్తావా లేదా? ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను. యాకోబు ఎలా అయితే వ్యాజ్యం ఆడాడు నువ్వు కూడా అలాగా ఆడాలి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడి చెప్దాం. ఇది చాలా మంచి భాగం కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. ఇంటికి వెళ్ళిందో దీన్ని బాగా ధ్యానించండి. ఇది ఒక మామిడికాయ లాంటిది. ఇప్పుడు వస్తున్నాయి కదా రసాలు, అది ఇల్లు పీలుస్తూ ఉంటే ఇంకా స్టఫ్ ఉంది అందులో, చెప్పే టైం లేదు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఇంకొక వచనం చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను, ఎందుకంటే ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిందో ధ్యానించండి. ఎంతమంది ఆదివారం చెప్పబడిన మెసేజ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానిస్తూ ఉంటారు? నిజమే, భార్య అడుగుతున్నట్టు అడుగుతున్నాను. ఐ లవ్ యూ అంటే యా అంటే రియల్లీ యా నిజంగానేనా? ధ్యానిస్తున్నారా? ధ్యానించాలి, అందుకోసం నేను ప్రిపేర్ అవుతున్నాం. ధ్యానించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. మనం దాంతోపాటు లీనం అయిపోవాలి, వాక్యంతో పాటుగా మనలో కలిసిపోవాలి దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అంటే దేవుని యొక్క ఆత్మచేత ఎవరైతే నడిపిస్తారో వాళ్ళలో భయం అనేది ఉండదండి, జీరో. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. స్పిరిట్ లెడ్ లైఫ్లో ఉండే ఒక క్యారెక్టర్, ఒక నేచర్. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనే సత్యంతో ఆరాధించాలి కదా. ఆత్మతో ఆరాధించాలంటే ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించబడుతున్న జీవితంలో ఒక లక్షణం ఏంటంటే వాళ్ళలో భయం లేదు. ఎటువంటి వాళ్ళకి భయం ఉంటుంది? భయపడుటకు మీరు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. ఇది సాతాను దగ్గర నుంచి వచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అటువంటి దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. దత్తపుత్ర ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాడు తండ్రి, మనల్ని కూడా అలాగే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి మీలో అటువంటి కోరిక ఉంది? మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించాడు అనుకోండి, అందరినీ ఆ స్థాయిలోకి తీసుకొస్తారా? రియలీ రియలీ ప్రభు మిమ్మల్ని విపరీతంగా ఆశీర్వదించాడు అనుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరినీ ఆ స్థాయిలోకి తీసుకొస్తారా? లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసి అందులో దాచేసుకుంటారు, వెళ్ళి గోడలు కట్టేసి 4 గోడలు 5 గోడలు కట్టేసుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా గట్టిగా. తీసుకురావడం గురించి కాదండి, మిమ్మల్ని ప్రభు ఆశీర్వదిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా లేదా? ఎంత ఇస్తారు? మీతో పాటు సమానంగా ఇవ్వాలి. దత్తపుత్రాత్మ వచ్చాడంటే యేసు ప్రభు వారిని తండ్రి ఎలా చూస్తున్నాడు, సేమ్ మనల్ని కూడా అలాగే చూస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అసలు! ఏ తండ్రి అయినా ఇంకొకటికి ఇస్తాడా? మన తండ్రి ఎటువంటి వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మీ ఇంట్లో ఏసీ ఉంటే మా ఇంట్లో ఉండాలి, మీ ఇంట్లో ఉండకపోతే మా ఇంట్లోనే ఉండకూడదు. అదే కామన్వెల్త్. మేబీ దానికి ఎంటర్ అవుతాం అనుకుంటాం మనం. హల్లెలూయా. గట్టి చెప్దాం. మీరు అద్దెల్లో ఉంటే మేము అద్దెల్లోనే ఉండాలి, మీరు సొంత ఇల్లు ఉంటే మేము సొంత ఇల్లు ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తే మేము చేయాలి, మీరు చేయకపోతే మేము చేయకూడదు. మీరు తింటే మేము తినాలి, మీరు తినకపోతే మేము తినకూడదు. మీకు బాధ కలిగితే మేము బాధపడాలి, మీరు సంతోషపడితే మేము సంతోషపడాలి. మీ ఇంట్లో పెళ్లి జరిగితే మా ఇంట్లో పెళ్లి జరిగినట్టే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా ఇంట్లో కూడా చనిపోయినట్టే. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పింది కాబట్టే రూతుని దేవుడు బోయాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. యూదా గోత్రపు సింహము యేసు ప్రభు వారు, దావీదు, వీళ్ళందరూ రూతులో నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే ఈ కామన్వెల్త్ నేచర్ అప్పటి నుంచి వచ్చింది కాబట్టి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇంకా నా ప్రజలందరినీ విడిచిపెట్టేస్తున్నాను, నీ ప్రజలే నా ప్రజలు. అది కామన్వెల్త్ అంటే. నీ దేవుడే
ఆ దేవుడు. అందుకే నేను అంటున్నా, ప్రభువులు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అందరినీ ఆ స్థాయిలోకి తీసుకొస్తారా మీరు? అలా చూస్తున్నారా అసలు మీరు? హలో, అందరిని అలా చూడగలరా మీరు? చూడగలిగితే మంచిదే, రైట్? ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మ పొందలేదు కానీ దత్తపుత్రాత్మ పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, మీ ఆత్మతో చెప్తున్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు? అది స్పిరిట్ లెడ్ లైఫ్ అంటే. లోపల నుంచి చెప్తా ఉంటాడు దేవుడు, ఏ నువ్వు సరిగ్గా చేస్తున్నావు, యూ డూయింగ్ గుడ్. కొంతమందికి లిమిట్స్ తెలియవు, ఎక్కడ ఆపాలో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటి అని అంటే కనుక, ఇంతవరకు చదవాలంటే అంతవరకు చదువుతాం అంతే. ఆ తర్వాత ఇంకా ఏమైనా సరే అయిపోద్ది అంతే. ప్రభు మనకు చెప్పాడు ఇంతవరకు నువ్వు చేయి అంతే, అక్కడితో క్లోజ్ చేయాలి. చాలామంది క్లోజ్ చేయలేరు. హల్లెలూయా. మహేంద్ర సింగ్ ధోనిని ఎందుకు అంతమందిగా ఇష్టపడతారంటే ఈజ్ ఏ క్లోజర్. చివరి బాల్లో 6 రన్లు కొట్టాలన్నా సరే ధోని ఉంటే అందరు ఎలా చూస్తారు? 90% మంది 6 కొడతాడే అనుకుంటారు, 10% మంది కొట్టలేడు అనుకుంటారేమో, కానీ 90% మంది కొడతారనే ఫిక్స్ అయిపోతారు. హల్లెలూయా. ఆత్మ, పరిశుద్ధాత్మ మీ ఆత్మతో సాక్ష్యం చెప్పాలి నువ్వు దేవుని యొక్క కుమారుడు అని. అలాంటి సాక్ష్యం నీకు లోపల నుంచి వస్తుందా లేదా, అది నా ప్రశ్న. బయట నుంచి చెప్పలేరండి ఎవరు. చాలామంది బయట నుంచి కోరుకుంటున్నారు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. నువ్వు మంచోడివి, నువ్వు బాగుంటావు, నువ్వు ప్రార్థన బాగా చేస్తావు, నువ్వు ఆరాధన బాగా నడిపిస్తావు, నీకు వందనాలు. లోపల ఆత్మ ఏం చెప్తున్నాడు? ఆత్మ రియల్ స్టాండర్డ్ సెట్టర్. నువ్వు చేసిన ఆరాధన నాకు నచ్చలేదు, ఓపెన్గానే చెప్తాడు లోపల, ప్రభు క్షమించు, ఏం చేయాలో చెప్పు, అంతే. మళ్ళీ చేయడమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యము చేత అభ్యంతరపరచబడరో వాళ్ళు ధన్యులు. ఎప్పుడైతే ప్రభు లోపల నుంచి, ఆత్మలో నుంచి కట్ చేస్తూ చెప్తూ ఉంటాడో, ఇది సరికాదు బాబు, హానోకి సరి చేసుకొని చెప్తుంటే ప్రభు ఓకే, ప్రభు సరే, ప్రభు నేను తగ్గించుకుంటాను, ప్రభు మొక్కలు చేసి విరగొట్టే, ప్రభు నీకు ఆయాస్కరమైన ఏదంతా తొలగించే అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అది ఆత్మ సంబంధితమైన జీవితము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. అందుకని అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము. హల్లెలూయా. గట్టి చెప్దాం. మళ్ళీ చెప్తున్నాను, మనం పిల్లలమైతే వారసులము. నాకు ఆల్రెడీ కొంత ఆస్తి ఉంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. మీ తల్లిదండ్రుల ఆస్తులు మీకు ఇవ్వలేదని చెప్పి మీరు వరి అవ్వద్దు, చింతపడద్దు, టెన్షన్ మతలే. హల్లెలూయా. మీరు పిల్లలైతే మీరు వారసులు. హల్లెలూయా. ఏ కైండ్ ఆఫ్ లెగసీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీ ఫిజికల్ తండ్రి దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పరలోకమైన తండ్రి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? మీరు పిల్లలమైతే వారసులం, అనగా దేవుడి వారసులము. ఎవరు? ఒక పాట కూడా రాశారు సుధాకర్ గారు, గుర్తుందా? దేవుని వారసులం, తర్వాత నాకు గుర్తులేదు, దేవుని దాసులము. ఓకే, నవయుగ సైనికులం, దేవుడి కోసమే జీవిస్తాం, అది పాట, రైట్? దేవుని యొక్క వారసులం మనం. ఎవరు వారసులం? చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి, లోపలికి సింక్ అవ్వనివ్వండి. చెప్పండి, ఎవరు మనం? ఎవరు? మీ లోపల నుంచి రావాలి ఈ శబ్దం. ఎవరు మనం? దేవుడికి ఎంత ఆస్తుంది? ఒకసారి ఊహించడానికి ప్రయత్నం చేయండి. అన్నింటికి నిన్ను వారసుడిగా చేశాడు దేవుడు. నువ్వేమనుకుంటున్నావు అంటే 2 బిల్డింగ్లు ఇచ్చే, 4 కార్లు ఇచ్చే అయిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు ఏమనుకుంటున్నాడు? ఏదేదేదేదో చేయించాలని అనుకుంటున్నాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను లిమిట్ చేయొద్దు. ఓకే, పిల్లలమైతే వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడా వారసులు. ఆయనతో పాటు ఏమంటున్నాడు చెప్పండి? ఇందాల వరకు మరి హల్లెలూయా స్తుతి స్తోత్రం అన్నారు, ఇప్పుడు ఎవరో శ్రమ పడతారంటే హల్లెలూయా స్తుతి స్తోత్రం అనట్లేదు. శ్రమ పడాలి ఆయనతో పాటు. ఏం పడాలి? కృప అంటే శ్రమ, కృప అంటే కార్యము చెయ్యాలి, కష్టపడాలి. చాలామంది ప్రభువా నీ యొక్క కృపను మా పైన కుమ్మరించని అడుగుతారు తప్ప వెళ్ళి పని చేయరు. హల్లెలూయా.
సారైపతిలో ఉన్న విధవరాలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంక తినడానికి 2 అప్పాలు మిగిలి అంతే. ఆ పిండి వేసుకుని నూనె వేసుకుని వేసి చనిపోదాం అనుకుంటున్నారు. ఏలియా వచ్చాడు అక్కడికి. ఏమన్నాడు? మీ దగ్గర ఏముంది? చాలా కొంచెం ఉంది. మనం చెప్పే సమాధానం అదే, ఈ నెలకి మీ ఇంటి ఖర్చులు సరిపోతాయంటే చాలా కొంచెం ఉంది. అదే ప్రభు ఏమంటున్నాడు అప్పుడు? అందులో నుంచి కొంత పట్టుకురా. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం చాలా తేలికండి. ఏమీ లేనప్పుడు ఇచ్చేవాడే, అది గివింగ్ అంటే యాక్చువల్లీ. హల్లెలూయా. శ్రమ పడాలి. శ్రమ పడితే ఆయనతో పాటు మహిమ పొందుతాం. ఆయనతో పాటు మహిమ పొందాలని ఉందా లేదా మీకు? ఉందండి. ఉందంటే శ్రమ పడాలి. ఆయన చెప్పింది చేసుకుంటూ పోవాలి అంతే. ఇంకా ఆలోచించకూడదు. మళ్ళీ 2-3 ఆలోచనలు అసలు ఉండకూడదు. ప్రభు ఏమన్నాడంటే తీసుకొచ్చేలా వేసేయడం అంతే. ప్రభు ఇదిగో అంతే, అయిపోయింది అంతే. నీ రెస్పాన్సిబిలిటీ అక్కడి వరకే. మిగిలిన రెస్పాన్సిబిలిటీ దేవుడిది. హల్లెలూయా. మళ్ళీ సంఘాన్ని అందరూ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు దయచేసి దేవుని సంఘంలోకి తీసుకురండి. హల్లెలూయా. కుంటోల్ని, గుడ్డోల్ని, చెవిటోల్ని, మోగోల్ని, పక్షవాయం గలవారిని, దయ్యం పట్టిన వాళ్ళని, మానసికమైన వ్యాధులతో బాధపడుతున్న వారు దేవుని సన్నిధిలో తీసుకొచ్చేయండి అంతే. హల్లెలూయా. ప్రభు స్వస్థపరుస్తాడు. తీసుకువచ్చే వరకు మన బాధ్యత, తీసుకొచ్చిన తర్వాత ఆయన బాధ్యత. మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? వాళ్ళపైన చేతులు వేసి ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. చేతులు వేసి ప్రార్థన చేసే వరకు నా రెస్పాన్సిబిలిటీ. అక్కడ నుంచి ఏవైనా సరే ప్రభు రెస్పాన్సిబిలిటీ. స్వస్థపరుస్తాడని ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడాలి అని అంటే దేవుని యొక్క సత్యము చేత మనం నడిపించబడాలి. అందుకని ఈ వాక్యం అంతా మనం మెడిటేట్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దట్స్ యువర్ ఫిలాసఫీ. ఎప్పుడైనా శ్రమ గుండా వెళ్తున్నావు అనుకో, నువ్వు వాడాల్సిన మాట ఏంటి అని అంటే, బాబాయ్ ఎంత టార్చర్ పెట్టేస్తున్నారేంటి కాదు. ఆఫ్టర్ ఆల్ ఇది ఇలాంటి టార్చర్ గుండా వెళ్ళానంటే రాబోయే మహిమతో పోల్చుకుంటే అసలు ఇది నాకు కనీసం గుర్తుండదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. దేవుడు మీ జీవితంలో ఎప్పుడైనా గొప్ప కార్యం చేశాడా? ఎన్నిసార్లు? హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోవడానికి ఒక్కటి ఏదో ప్రామినెంట్గా అలా కనబడుతూ ఉంటుంది. అన్ని కార్యాలు ఒకే లెవెల్లో ఉండవు. అర్థమవుతుందా? తలనొప్పి తగ్గించడం వేరు, క్యాన్సర్ కనుక కరిగిపోవడం వేరు. దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? అలా మీకు ప్రామినెంట్గా మీ లైఫ్లో కనబడుతున్న విషయాలు ఏంటో మీకు తెలియాలి. ఓకే, అవి మీ కళ్ళెదురుగుంటూ ఉండాలి. వాటిని గుర్తు చేసుకున్న ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు మీ లోపల నుంచి రావాలి. స్పాంటేనియస్గా ఆరాధన రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడైతే ఈ శ్రమల గుండా వెళ్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? రాబోచున్న మహిమ ఈ శ్రమతో పోల్చుకుంటే అసలు ఏమాత్రము ఎక్కువ శ్రమ అనుభవించారా? ఎవరున్నారు ఎక్కువ శ్రమ అనుభవించిన వాళ్ళు? ఇంక చచ్చిపోవాలరా బాబు, ఇంక మించి వేరే మార్గం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఇంకా శ్రమలోకి వెళ్ళలేదు మీరు అండి, ఇంకా టైం ఉంది మీకు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అటువంటి శ్రమ గురించి మాట్లాడుతున్నాం మనం. అటువంటి శ్రమ అంటే పౌలు జీతం తీసుకుంటే కొరడా దెబ్బలు తిన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, కలిమి ఉంది, లేమి ఉంది. కొంతమంది వచ్చి అతను కొట్టి చంపేసి రాళ్ళతో వెళ్ళిపోయారు. నీటిలో ఇంచుమించు 2 రోజులు ఉన్నారు సముద్రంలో ఈత కొడుతూ. హల్లెలూయా. ఇవి శ్రమలు. అలా అడుగుతాను నేను, అటువంటి శ్రమల్లో నుంచి ప్రభు మిమ్మల్ని తప్పించాడా లేదా? చెప్పండి గట్టిగా. తప్పించాడా లేదండి? తప్పించకపోతే మీరు ఈరోజు ఇక్కడ ఉంటారండి? హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప శ్రమ నుంచి తప్పించిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి? మనసు చాలా రిలీఫ్గా అనిపించింది. అవునా కదా? ఆ శ్రమకాలం అయిపోయిన తర్వాత ప్రభు ఇచ్చే రిజల్ట్ చూసి నీకు ఏమనిపిస్తానంటే, ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమను చూసావు, చాలా చులకనైన శ్రమ. దేవుడు రాబోయే మహిమ చూస్తే అసలు ఇవి ఇంకా ఎక్కువ శ్రమ పెట్టి ఉంటే బాగుండేది కదా, ఇంకా ఎక్కువ మహిమ వచ్చేది అన్న ఫీలింగ్లో వస్తాను నువ్వు.
హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది? ఇంకా ఎక్కువ శ్రమ అనుభవించి ఉంటే బాగుండు, ఇంకా ఎక్కువ మహిమ నా ద్వారా, నా జీవితం ద్వారా, నా శరీరం ద్వారా ఇతరులకు కనపరచబడేదేమో అని నీకు అనిపిస్తుంది. అప్పుడు రిగ్రెట్ అవ్వద్దు. ఏమైనా శ్రమ ఉంటే ప్రభు ఇప్పుడే బ్రింగ్ ఇట్ ఆన్, తీసుకురా. శ్రమ తీసుకురా, నీ చేదైన పాత్ర తీసుకురా. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా అదును తొలగించగానే నీ చిత్తమే ఇరుగాక తాగేసాడు మరణాన్ని యేసు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని యొక్క కుమారులు అనబడతారు. ఈరోజు చెప్పబడుతున్న మన వర్తమానం అందరికీ అర్థం ఏంటి అని అంటే కనుక, మన మూడో ఐడెంటిటీ మనం ధరించుకోవాల్సింది ఏంటంటే, నేను ఆరాధికుడను. దేవుడు నన్ను ఆరాధన చేయడానికి మాత్రమే పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. లాస్ట్ వీక్ ఒక కమిట్మెంట్ తీసుకున్నాం మనందరం కూడా, ప్రార్థన 1 గంట చేయాలని చెప్పి. అలాగే ఇంకో కమిట్మెంట్ తీసుకోవాల్సిన సంఘాన్ని అందరూ కూడా 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఏంటి అని అంటే, ప్రార్థన ఒకటే కాదు, ఆరాధన చేయగలగాలి. మీరు ఏం చేయగలగాలి? ఆరాధన. ఆరాధన అంటే పాటలు వినడం కాదు. ఆరాధన అంటే మెసేజ్లు వినడం కాదు. నా హృదయంలో నుంచి ఆత్మతోనూ సత్యంతోని ఆరాధన రావాలి. నిజంగా మీ యొక్క ఆత్మ స్వరాన్ని మీరు వింటే చాలా మాధుర్యంగా ఉంటుంది. హల్లెలూయా. అట్లీస్ట్ 5 నిమిషాలతోనే ప్రారంభించండి. మీరు చేస్తున్న 1-2 గంటల ప్రార్థనలో 5-10 నిమిషాలన్నా ఆరాధన కేటాయించండి. హల్లెలూయా. చేయగలుగుతారా? నీకు వచ్చిన రాకపోయినా చేయండి. చాలామంది బైబిల్ చదవడం ఆపేస్తారు. ఎందుకు అంటే కనుక, ఈ బైబిల్ చదివితే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. ఆపేయద్దు, కొనసాగించండి. అర్థమయ్యేటట్టు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, శరణదేవ్ పేతురు మునిగిపోతుంటే ఎలా వచ్చాడు, యేసు ప్రభు అలా వచ్చి కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం. అందరం పైకి లేచి నిలబడదాం. దేవుని యొక్క సన్నిధిలో చిన్న సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఎదురు చూస్తుంది ఎవరి కోసం అని అంటే, ఆరాధికుల కోసం. గొప్ప వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడట్లేదు, పరిశుద్ధుల కోసం దేవుడు ఎదురు చూడట్లేదు, కానీ దేవుడిని ఆరాధించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు వందనములు తండ్రి.